బాలకృష్ణ కూతురు చంద్రబాబు కోడలు నారా బ్రహ్మణికి కోపం వచ్చింది. ఈ కోపానికి కారణం ఆమె గురించి వస్తున్న గాసిప్సే. ఎవరు పుట్టించారో ఎలా పుట్టించారో కానీ ఆమె పొలిటికల్ ఎంట్రీ గురించి, టీడీపీలో ఆమె రోల్ గురించి ఒక రేంజ్లో గాసిప్స్ మొదలయ్యాయి. బ్రహ్మణి వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచి పోటీ చేయబోతున్నారని, దానికి పార్టీ చీఫ్ చంద్రబాబు కూడా ఓకే చెప్పేశారని టాక్ అంటూ ఏవో స్టోరీస్ రాశారు. ఒకసారి టాపిక్ వచ్చినప్పుడు అయ్యో అలాంటిదేమీ లేదని చాలా కూల్గా చెప్పేశారు ఆమె. ఆ తర్వాత కూడా గాసిప్స్ ఆగలేస్తారు కదా. ఢిల్లీలో హెరిటేజ్కి సంబంధించి ఒక ఈవెంట్లో పాల్గొన్న ఆమెను మళ్ళీ మీడియా అదే క్వశ్చన్ వేసింది. అప్పుడు కూడా నో ఛాన్స్. ఎండీగా హెరిటేజ్ను నార్త్ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయడం, 2020 కల్లా 6,000 కోట్ల టర్నోవర్ చేయడమే నా టార్గెట్, పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదని క్లియర్గా చెప్పేశారు. ఇక ఈసారి గాసిప్స్ ఏంటో తెలుసా? అసలు టీడీపీ నడిపిస్తోంది ఆమె అని, లోకేష్కు మినిస్ట్రీ రావటం వెనక ఆమె కీ రోల్ తీసుకున్నారని పిచ్చి కథనాలు రాశారు. ఇదే టాపిక్ గురించి ఓ ఛానల్ మళ్ళీ ఆమెను ప్రశ్నిస్తే సీరియస్గా ఫేస్ పెట్టేశారు బ్రహ్మణి. నాన్ సెన్స్, ఎవరో పుకార్లు పుట్టించడం, దానికి నేను సమాధానం ఇవ్వడం, వాట్ ఈస్ దిస్ అనేసారు ఆమె. ఒక్కసారి చెబితే అర్థం చేసుకోవాలి. పదే పదే గాసిప్ సృష్టించే వాళ్లకు ఫైనల్ వార్నింగ్ అంటూ సీరియస్ అయ్యారు బ్రహ్మణి. ఫర్ మోర్ అప్డేట్స్, లైవ్ టీవీ తెలుగు.